నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆగమ పురాణ పండితులు డాక్టర్ కొత్తపల్లి సురేష్ శర్మ గారు. మరి ఈ వారం అంతా కూడా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా అనుకూలించబోతోంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మరి ఈరోజు కార్యక్రమాన్ని ముందుగా దైవ ప్రార్థనతో మొదలు పెడదామా? ఓం వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాసు తం నమామి గజాననం. ఆదిత్యం చంద్రభౌమం బుధగురుభృగుజాం భానుజం రాహుకేతుం నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయలయస్థైర్య సంపత్తిహేతుం జ్యోతిశ్చక్రే అశ్వతారాన్ ఉడుగణసహితాం మేషరాశ్యాదిరహాసీన్ ఏతానామాసక్తమూర్తిం ఖచరసురనరాన్ భక్తితః ప్రార్థయామా. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ముందుగా ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? ఈ వారం మనం చూసినట్లయితే ఇది ఉత్తరాయణం ప్రారంభమైనటువంటి సందర్భంలో పాల్గొన మాసం మనకి అంతమైనప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో షష్టగ్రహ కూటం అనేటువంటిది ఏర్పడి మనకు ఉగాది ముందు ఆ షష్టగ్రహ కూటం అనేది అందరూ షష్టగ్రహ కూటమి అని బాగా భయపడ్డారు. వాస్తవంగా దానివల్ల వచ్చేటువంటి ఉపద్రవాలని గత సంవత్సరమే అనలైజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనకి చైత్రమాసంలో మనం శుక్లపక్షంలో ఉన్నాం. ఈ శుక్లపక్షంలో ఏంటంటే మనం ఈరోజు గ్రహస్థితిని కనుక చూసుకుంటే ఈ వారం అంతా కూడా కన్యాల రాశిలో కేతువు, అట్లాగే సూర్యుడు మేషరాశిలోను, అట్లాగే చంద్రుడు వచ్చేసి వారం ప్రారంభంలోనే అంటే ఈ ఉదయాన్నే మనకి 7:35-40 మధ్యలో చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. తర్వాత వార మధ్యంలోనే ఆయన గమనం మార్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక కుజగ్రహం వచ్చేసి నీచ స్థితిలో కొనసాగుతోంది. ఉగాది పూర్వం నుంచి కూడా ఆ నీచ స్థితి అలాగే కొనసాగుతుంది. ఇక గురువు వృషభ రాశిలో సంచారం, బుధ శుక్ర రాహు శనిగ్రహాలు మీనరాశిలో సంచారం జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వారంలో ఎవరికి బాగా యోగదాయకంగా ఉంటుంది అంటే లగ్నం కన్యా లగ్నంలో ప్రారంభమైంది సూర్యోదయ లగ్నం, అంత్యలగ్నం వచ్చేసి మరల సింహంతో ముగిసిపోతుంది. అందరూ అనుకుంటారు సహజంగా ఈ రాశి ఫలాల్లో ఉన్నటువంటి దాంట్లో ఏదో యోగదాయకమైన స్థితి మనకి ఎట్లా ఉంది మనకి ఆతృత ఎక్కువగా ఉంటుంది. కానీ వాస్తవంగా ఈ వారం అన్ని రాసుల వారికి కూడా బ్యాలెన్సింగ్గా వెళుతుందమ్మ. ఎవ్వరికి ఎక్కడ మైనస్లు లేవు, చాలా తక్కువ మైనస్లు ఉన్నాయని చెప్పచ్చు. అవి కూడా భగవద్ ఆరాధన చేత బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా ఈ వారంలో లబ్ధి పొందేటువంటి వాళ్ళు ఈ చిల్లర వర్తకులు ఉంటారు కదా, అదే కిరాణా సామాన్లు, అట్లాగే ఏదైనా క్యారీ చేసి వస్తువులు నడిపేటువంటి వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. అంటే వస్తువుల్ని లాజిస్టిక్స్ మీద ఆధారపడ్డ వాళ్ళకి ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పచ్చు. గురుగారు, మరి ఈ వారం అంతా కూడా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో అనుకూలించబోతోంది? మేషరాశి వారికి వార ప్రారంభంలోనే చంద్రుడు 6వ ఇంట్లో ఉండి తర్వాత కేంద్ర స్థితిలో 7వ ఇంట్లోకి వస్తాడు. సో వారం ఉదయం ప్రారంభం అవడంతో 6వ ఇంట్లో చంద్రుడు షష్ఠ సంచారం వల్ల ఒక చిన్నపాటి ఏదో ఒక అలర్జీ సెన్స్ లాగా కొంచెం మనకేదో చెడు జరుగుతుందన్నట్టు ఒక భ్రాంతి పడుతుంది, ఏమీ ఉండదు. తరువాత నుంచి యోగదాయకమైనటువంటి స్థితి ప్రారంభమవుతుంది. అయితే వార మధ్యములో చంద్రుడు నీచబడతాడు. ఈ నీచబడ్డప్పుడు అట్లాగే సూర్యుడి యొక్క గమనం కూడా 13వ తారీఖున, అదే 14వ తారీఖు సూర్యుడు మారుతాడు, రాశిలోకి వస్తాడు. అంటే వార మధ్యం నుంచి మేషరాశి వాళ్ళకు కొంచెం చిన్న పనుల్లో కొంచెం వ్యతిరేకత ఉండే అవకాశాలు ఉంటాయి తప్ప భయపడాల్సినంతగా ఏముండదు. అందుకని వార మధ్యంలో వీళ్ళు పనులు వాయిదా వేయకుండా చూసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకి నష్టద్రవ్యాలు ప్రాప్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కోల్పోయిన ఉద్యోగాలు లభించడం, అట్లాగే కోల్పోయిన వ్యాపార అవకాశాలు తలుపు తట్టడం వ్యాపారస్తులకి ఇట్లా బాగా ఉంటుంది.
ఇంకా ఈ వారంలో మనకి రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తుంటారో వారు కొంత ధనం చూసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క మేషరాశిలోని వారికి. భరణి నక్షత్రం కృత్తిక మొదటి పాదాల వారికి మధ్యమ కాలం, అంటే వార మధ్యమంలో 13వ తారీఖు తర్వాత మనకి వారం ప్రారంభమైంది కదా, 2 రోజులు అంటే 15వ తారీఖు నుంచి కొంచెం పనుల్లో ఉగ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే అవుతున్న పని దగ్గర పేషెన్స్ ఎక్కువ ప్రదర్శించాలి వీళ్ళు. సో ఎక్కువ పేషెన్స్ ప్రదర్శిస్తే ఖచ్చితంగా శుభం పొందే అవకాశం ఉంది. కారణం ఏంటి, ఈ యొక్క శుక్రుడి నక్షత్రమైనటువంటి భరణికి అధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, సద్వయంలో ఉన్నాడు. కానీ శనితోనూ రాహుతోనూ అట్లాగే బుధుడితో నీచ బుధుడితో చేరాడు కాబట్టి కొంత పనుల్లో ఆ మందకొండితనం ఉంటుంది, పాలుమాలిక ఉండకూడదు, పేషెన్స్ ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది, తప్పనిసరిగా శుభం పొందొచ్చు. ఇక రవి జన్మరాశిలోకి వచ్చినప్పుడు మనస్తాపం అంటారు కాబట్టి కృత్తికా నక్షత్రం వాళ్ళకి మాత్రం మనస్తాపం అంటే అవటం లేదని యాంగ్జైటీ ఉంటుంది, అంతకు మించి చెడేం జరగదు. కాబట్టి మేషరాశి వాళ్ళు పేషెన్స్ ఎక్కువ ప్రదర్శించాల్సి ఉంటుంది, తప్పనిసరిగా మంచి శుభాలు పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఈ పేషెన్స్ని ఎక్కువగా ప్రసాదించేటువంటిది ఎవరయ్యా అంటే గణపతి, మహాగణపతిని. అట్లాగే ఈ పేషెన్స్ని ఇంకొంచెం ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి దక్షిణామూర్తి స్వామివారు. సో దక్షిణామూర్తి ప్రార్థన అట్లాగే గణపతి ప్రార్థన చేసుకోవడం చాలా శుభాలు కలిగిస్తుంది యొక్క మేషరాశి. అలాగే మేషరాశి వాళ్ళు ఈ వారం ఏ దిక్కున ప్రయాణించాలి, ఇంకా ఏ రంగు దుస్తులు ధరిస్తే వాళ్ళకి అనుకూలిస్తుంది అంటారు? మనకు చూసినట్లయితే మేషరాశి వారికి ఈ వారం తెల్లని వస్తువు, తెల్లని రంగం మంచి బాగా యోగాన్ని ఇస్తుంది. లేత పసుపు రంగు కూడా మంచి శుభాన్ని కలిగిస్తుంది. అట్లాగే కేతువు యొక్క యోగం 6వ ఇంట్లో ఉంటే షష్ఠే విత్తధాత్రి అన్నారు. రాహుకేతువులు ఎక్కడున్నా 6వ ఇంట్లో షష్ఠే విత్తధాత్రి డబ్బులు ఇస్తారంటారు. కాబట్టి మేషరాశి వారికి 6వ ఇంట్లో స్టాగ్నేట్గా శుక్రుడి చేత చూడబడిన కేతువు కాబట్టి ఆలయాలకి డైరెక్షన్ అంటే మనం ఇంటి నుంచి మనకి ఏ దిక్కులో ఆలయం ఉంది అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మా ఇంటికి సపోజు నార్త్ ఈస్ట్లో టెంపుల్ ఉంది, నాకు పని ఏమో నేను సౌత్ వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఒక హాఫ్ అన్ అవర్ 15 నిమిషాల ముందే బయలుదేరి ఆ నార్త్ ఈస్ట్లో ఉన్న దేవుని దర్శనం పెట్టుకుని సౌత్కి వెళ్ళిపోవడమే. సో అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఎగ్జాక్ట్ దానివల్ల ఏంది, సౌత్కి అంటే సౌత్లో ఏంటంటే యమధర్మరాజు స్థానం. సో నీకు తెలియకుండానే నువ్వు నార్త్ ఈస్ట్ వైపు వెళ్తే శుభం, అందరూ నార్త్ ఈస్ట్ శుభం అంటారు కదా. సో అట్లా వెళ్ళడం. ఒకవేళ నీకు సౌత్లో టెంపుల్ ఉంది, సో అక్కడికి వెళ్ళి దేవుడు అనుగ్రహం పొంది నువ్వు నార్త్ ఈస్ట్ వైపుకి వెళ్తున్నావు, పనులు శుభంగా అవుతాయి. అట్లా వారు ఉన్న డైరెక్షన్ని, దేవుడి యొక్క ఆలయాన్ని డైరెక్షన్ చేసుకుని వెళ్ళడం చాలా శుభం కలిగిస్తుంది ఈ రాశి వారికి. ఇక కలర్స్ అయితే తెలుపు, లేత పసుపు రంగు మంచి శుభాన్ని కలిగిస్తుంది. ఈ వారం మేషరాశి వాళ్ళు ఏ ఏ దానాలు చేస్తే మంచిది అంటారు? ఈ రాశివారు ఈ వారం ఇందాకే చెప్పాను కదా, కొంచెం ఈ అనవసరమైనటువంటి ఒత్తిడులకు లోను ఆకుకూరని చక్కగా ఫ్రెష్ ఆకుకూర అండి, అంటే ముందు రోజు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. మార్కెట్లో వాళ్ళు ఎప్పుడైనా కొనండి, మనకు సంబంధం. మన ఇంట్లో మాత్రం నిద్ర చేయకూడదు. ఆకుకూర మన ఇంట్లో పెరుగుతుంటే చక్కగా దాన్నే చక్కగా కోసుకొని ఆ ఆకుకూరను తీసుకొని దాంతోపాటు మీకు కలిగినటువంటి ధాన్యం బియ్యం పెట్టుకొని 2 తీసుకొని వెళ్ళి దానం ఇవ్వడం ద్వారా మేషరాశి వారికి తప్పకుండా ప్రతి విషయంలో కూడా కొంచెం పాజిటివ్ సెన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. గురువుగారు, 2వ రాశి వృషభ రాశి. మరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియజేయండి. వృషభ రాశి వారికి ఈ గురువు అట్లాగే శుక్రుడు పరివర్తన వల్ల ఈ వారంలో పనుల్లో వేగం పెరుగుతుంది, రావాల్సినటువంటి ధనం సవ్యంగా చేతికొచ్చే అవకాశాలు ఉంటాయి. శని దృష్టి గురువు మీద ఉండడం చేత కొంత మందకొండితనం ఉండొచ్చు, కానీ అయితే పని ఎక్కడ వాయిదా పడే అవకాశాలు అయితే ఉండదు. పనుల్లో పురోభివృద్ధి ఉత్సాహపూర్వకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంతో ఇంతో కొంత ధనం ఖచ్చితంగా సమకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న అలర్జీస్ లాంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. పంచమ కేతు గమనం కానీ అట్లాగే 7వ ఇంట్లోకి చంద్రుడు నీచబడ్డప్పుడు కానీ వారమధ్యంలో స్కిన్ కాలడం కూడా జరగచ్చు, అంటే వేడి నీళ్లు పైన పడడం ఇటువంటివి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇది భయపడకుండా మనం ముందుగానే తెలిసింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే అవి పైన పడి కాలకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ప్రాణ ప్రమాదాలు కానీ వాహన గండాలు లాంటివి అయితే ఏమీ లేవు. అయితే
సోదర స్థానంలో కుజుడి సంచారం సాగుతూ ఉండడం, విక్రమస్థానం కూడా అవ్వడం చేత అతిగా పౌరుషానికి వెళ్ళడం కానీ, సోదరులతో విరోధాలకు కానీ వెళ్ళడం కానీ, ఇటువంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ వృషభ రాశి వారికి మంచిది. విద్యార్థులకైతే ఈ వారం ఖచ్చితంగా మంచి శుభాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా యోగంగా ఉంటుంది. సినీ కళాకారులకి చాలా బాగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్కి కూడా యోగదాయకమైన కాలం అని చెప్పచ్చు. ట్రబుల్స్ ఎక్కువ వస్తాయి, లేదా కాలడం, స్కిన్ కాలడం కావచ్చు. ఇప్పుడు మనం వెహికల్ ఆఫీస్కి వెళ్తున్నారు, ఆ వెహికల్ పార్క్ చేసుకొని దిగదాం అనుకునేటప్పుడు చూసుకోకపోతే ఆ సైలెన్సరు ఏదైనా కాలడం లాంటివి అట్లాంటివి ఉంటాయి. లేదు వెనక ర్యాపిడ్ అలాంటిది ఎక్కిపోతుంటారు కొంతమంది. సో అది చూసుకోకుండా కాలు పెట్టడం వల్ల అది కాలు ఆ సైలెన్సర్ కాలడం అట్లాంటివి కొంచెం ఉంటాయి. అట్లాగే వేడి పదార్థాలు, స్త్రీలైతే వంట చేసేటప్పుడు ఎవరో ఫోన్ చేశారని పరాగ్గా ఉండి కొంగు తగలడం, ఇటువంటి జాగ్రత్త పడ్డం. ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఏమీ నథింగ్ హ్యాపెండ్, బాగుంటుంది. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా చక్కగా అనుకూలించడం కోసం ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి? ఇక్కడ రాహు కేతు ప్రభావం చేత శుక్రుడు పీడింపబడడం చేత వచ్చినటువంటి కష్టం ఇది. సో కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే రోగ నివారణ కోసం కుజగ్రహానికి ప్రార్థన చేసుకోవాలి. కుజుడు నీచబడ్డాడు కాబట్టి, రోగకారకుడు నీచబడి ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి కుజ ప్రార్థన, ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సౌప్రభ అనేది ఆ యొక్క కుజుడి యొక్క ప్రార్థన చేసుకొని, అట్లాగే ఏదైనా ఆల్రెడీ ఏదైనా స్కిన్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ మంత్రాన్ని చక్కగా చెప్పి ఒక 4 మిరియాల గింజలు చక్కగా ఒక గంధపు సాన మీద పెట్టి నూరి చక్కగా పొడితో దాన్ని పూసుకోవడం ద్వారా కూడా కొంత రిలాక్సేషన్ ఉంటుందని చెప్పొచ్చు. వృషభ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఏ రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుంది, అలాగే ఏ దిక్కున ప్రయాణం వాళ్ళకి అనుకూలిస్తుంది అంటారు? వృషభ రాశి వారికి సహజంగా వృషభ రాశికి అధిపతి శుక్రుడు. సో శుక్రుడు ఈయనకి లాభస్థానంలో గురువు ఇంట్లో పరివర్తన ఉన్నారు కాబట్టి మంచి తెలుపు, అల్టిమేట్గా తెలుపు బ్రహ్మాండంగా ఉంటుంది. అదనంగా గంధం, బంగారు వర్ణంలో ఉన్నటువంటి మెంతి కలర్స్, అట్లాగే బంగారు వర్ణంలో ఉండేటువంటి కలర్స్, లేత నిమ్మ పండు రంగు, ఇవి బాగా కలిసి వస్తాయి. కుజుడు నీచబడ్డప్పటికీ కూడా చంద్రుడి ఇంట్లో ఉండి, చంద్రుడు కుజుడి యొక్క రాశిలో నీచబడి అన్ని తెలియకుండా నీచభంగత్వాలు ఏర్పడతాయి. పరస్పరం ఒకరింట్లో ఒకరు నీచబడ్డారు కాబట్టి తత్కాల నీచభంగత్వం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఎరుపు కలర్ కూడా మంచి శుభాన్ని ఇస్తుందని చెప్పచ్చు. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా చక్కగా అనుకూలించడం కోసం ఏ దానాలు చేస్తే మంచిదంటారు? దానం చేసుకోవాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా కుజుడికి సంబంధించిన కందులు దానం ఇవ్వడం, నీచబడతాడు కాబట్టి చంద్రుడికి సంబంధించి బియ్యం దానం ఇవ్వడం, రాహుకేతువులకి సంబంధించి ఎప్పుడైనా సరే వీళ్ళు మినుములు, అట్లాగే మినుములతో పాటు ఉలవలు దానం ఇవ్వడం మంచి శుభాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారికి దిక్కుల పరంగా చూసినప్పుడు వీరికి వెస్ట్ అండ్ నార్త్, అంటే ఆ వెస్ట్ నార్త్ కలిసేటువంటి పశ్చిమ వాయువ్య ప్రదేశం కూడా మంచి శుభాన్ని ఇస్తుంది. అంటే విదేశీ ప్రయత్నాలకి వీసాలు బాగా టైట్గా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ వృషభ రాశిలో ఎవరైనా ఉంటే వారు ఈ వారం ఆ వీసా ప్రయత్నాలు చేసుకోవడం కూడా శుభాన్ని కలిగిస్తుంది. గురుగారు, ఇప్పుడు తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాలలో అనుకూలించబోతున్నాయి, ఏ విషయాలలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది? మిథున రాశికి ఈ వారం మిశ్రమ ఫలాలు ఎక్కువ ఉంటాయమ్మా. పనులు కొంచెం 2 అడుగులు ముందుకు వెళితే వీళ్ళకి వాక్ స్థానంలో కుజుడు నీచ సంచారం, ధనస్థానం కూడా అవడం చేత ధనానికి కొంచెం ఇబ్బందుల్లాగా అనిపించడం ఉంటాయి. అయితే వీళ్ళు ప్రయత్న లోపం ఎక్కువగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. అంటే ఈ రాశి ఫలం కూడా అందుకు ఇంపాక్ట్ అవ్వచ్చు. ఆయన అవ్వలేదన్నా అవ్వదు కదా అన్నాడు కదా, కాబట్టి మన ఎటు బాగానే ఉండదులే అని చెప్పి డిసప్పాయింటెడ్ అవ్వకూడదు. పురుష ప్రయత్నాన్ని సూర్యుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. సూర్యుడు మేషరాశికి ఉచ్చులో పడ్డప్పటికి కూడా అంత శుభాన్ని ఇవ్వండి, వృషభ రాశికి కూడా అంత శుభాన్ని ఇవ్వండి, మిథున రాశికి ఇస్తాడు లాభస్థానంలో. పురుష ప్రయత్నం అంటే సూర్యుడు అంటేనే స్వయంగా ప్రకటించేటువంటి శక్తి, అంటే తన యొక్క స్వశక్తి మీద నమ్మకం పెట్టుకోవడం. ఈ జ్యోతిష్యం వినండి, దీన్ని అప్లై చేసుకోండి. సూర్యుడి యొక్క గమనాన్ని, సూర్యుడి పవర్ని ఆలోచన చేసుకొని పురుష ప్రయత్నం చేయండి. భగవంతుడి మీద ఒక నమ్మకం పెట్టి పురుష ప్రయత్నం చేసినట్టయితే తప్పనిసరిగా వీళ్ళకి
మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. వీళ్ళ ప్రయత్నం మానవుడికి అసాధ్యం ఏదీ లేదని నిరూపిస్తుంది అంటారు కదా, అట్లా నిరూపిస్తాయి. అంటే గ్రహానికి అతీతమైనటువంటి స్థితిని వీళ్ళు పొందేదానికి ఆస్కారం ఉంది. సో ఆ నీచభంగత్వం కూడా, ఆ కుజుడి యొక్క నీచభంగత్వాన్ని కూడా వీళ్ళు ఓవర్కమ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుగారు, మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ మంత్రాల్ని పఠించాలి? వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాల్సి ఉంటుందమ్మా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. అట్లాగే ప్రత్యేకంగా వీరు ఈ వారం సూర్యుడి అనుగ్రహానికి పాత్రైనటువంటి బంగారు వర్ణం, నారింజ రంగు, తర్వాత మన కనకాంబరం కలర్, ఇటువంటివి వాడుకోవడం మంచి శుభాన్ని కలిగిస్తుంది. డైరెక్షన్ వైపుగా కూడా వీళ్ళు చూసినట్టయితే వీళ్ళకి ఈ వారం ఉత్తరము తూర్పు దిక్కుల్లో మంచి శుభాలు ఎక్కువగా ఉంటాయి. సో ఉత్తర తూర్పు దిశలకి వీళ్ళ గమనాలు ఏదన్నా ఉంటే అవి పెట్టుకోవడం మంచిది. గురుగారు, తదుపరి రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కర్కాటక రాశికి లగ్నంలో కుజుడు ఉండడం చేత వీరికి అష్టమ శని దోషం తొలగినప్పటికీ కూడా లగ్నంలో కుజుడు ఉండి, రాశి చంద్రలగ్నంలో కుజుడు ఉండడం, తర్వాత రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వారమధ్యంలో నీచపడడం, నీచ భంగత్వం కూడా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ తులారాశికి అట్లాగే శని రాశి అయినటువంటి మకర రాశికి కుంభరాశికి ఈ కుజి దృష్టి సోకుతోంది. అంటే భార్యతో చిన్న చిన్న విషయాల్లో ఓవర్గా వాదనకి వెళ్ళకపోవడం కొంత మంచి కలిగిస్తుంది. ఇది వీరు అర్థం చేసుకోవాలి. అట్లాగే మీరు అమ్మదలుచుకున్నటువంటి భూగృహ వాహనాలకు సంబంధించి ఏదైనా బార్గెయిన్ సాగుతుంది, ఇన్ని రోజులు ఎదురు చూసాం కదా, సో ఇప్పుడు మనకి రేట్ రాలేదు, వడ్డీలు ఎక్కువగా నష్టపోయినామని ఆలోచించద్దు. మీకు ఆపర్చునిటీ తలుపు తట్టింది, కుజుడి చేత చూడబడుతున్నందువల్ల అది కొంచెం తక్కువగా అనిపిస్తుంది. కానీ మీరు దాంట్లో కొంచెం టెంపరీగా వెళ్ళి ఆ ప్రాపర్టీని ఉంచి మీరు అప్పులు మీకున్న రుణ బాధలు అట్లాగే ఇవి వచ్చినటువంటిది రెండు కూడా క్యాల్కులేట్ చేసుకొని మనం ముందు బయటపడిపోతాం అనుకుంటే చక్కగా ఆ ప్రయత్నం చేస్తే తదనంతరం మీకు యోగం ఉంటుంది. ఆయుర్భాగ్యాలకి వాహనం తోలేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తప్ప మేజర్గా డ్యామేజ్లు అంటూ ఏమీ లేవు. వాహనం నడిపేటప్పుడు చిన్న చిన్న రక్తగాయాలు, ఏదైనా కాలు గీక్కోవడం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు ఉగ్రంగా ఓవర్ స్పీడ్తో వెళ్ళడం కానీ ఇటువంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం అర్జెన్సీగా పరిగెత్తడం కూడా అంత మంచిది కాదు ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అంతేకాకుండా కర్కాటక రాశి వారికి అయితే ఈ వారంలో ధనాధిపతి ఉచ్చులో పడ్డాడు కాబట్టి, అది కూడా రాజ్యస్థానంలో పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా వృత్తి ఉద్యోగాదుల్లో మార్పు ఖచ్చితంగా కనపడుతుంది. ఫైనాన్షియల్గా గొప్ప వెలుగు కనపడుతుంది. కానీ మీరు అది గమనించుకొని ఎన్కాష్ చేసుకోవడం, అంటే దాన్ని ఉపయోగపెట్టుకోవడం అనేది ప్రధానంగా ఉంటుంది. సో ఈ స్థితి ఇంకా నెల ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల మంచి యోగమే ఉంటుందని చెప్పచ్చు. ఈ వారం 2 వారాలు కూడా. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి మరి పరిస్థితులు అనుకూలించాలి అంటే ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ మంత్రాల్ని పఠించాలి, ఏ దానాలు చేయాలి? వీరు గౌరీ అమ్మవారి పూజ బాగా చేసుకోవాల్సి ఉంటుంది, మంగళగౌరి అమ్మవారికి. అట్లాగే వీరు విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం ద్వారా మంచి శుభాలు ఉంటాయి. దానపరంగా కుజుడు నీచబడుతున్నాడు, చంద్రుడు నీచబడుతున్నాడు, ఆల్రెడీ బుధుడు నీచబడ్డాడు. కాబట్టి చంద్ర కుజ బుధులకి బియ్యము, కందులు, పెసలు దానం ఇచ్చినట్టయితే మంచి శుభాలు ఉంటాయి. మన ధనం వృధా కాకుండా కూడా శుభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళు ఏ దిక్కున ప్రయాణించాలంటారు? ఇంకా ఏ రంగు దుస్తులు ధరించడం వీళ్ళకి అనుకూలిస్తుందంటారు? వీరికి ఈ వారం తెలుపు, ఎరుపు కలర్లు బాగా ఉంటాయి. తెలుపు, ఎరుపు కలిసినటువంటి వర్ణం కూడా, అంటే మిక్స్డ్గా ఉన్నటువంటి కలర్స్ కూడా యోగాన్ని ఇస్తుంది. అట్లాగే వీళ్ళకి డైరెక్షన్స్ పరంగా సౌత్ బాగా కలిసి వస్తుంది వారం. సౌత్తో పాటు దక్షిణ ఆగ్నేయాలు కూడా కలిసి వస్తాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి సౌత్ అంటే మెడ్రాస్ అవుతుంది, బెంగళూరు అవుతుంది. సౌత్ ఈస్ట్ అంటే దక్షిణాగ్నేయం అంటే చెన్నై. ఉద్యోగ ప్రయత్నాల్లో హైదరాబాద్ నుంచి వెళ్దామా ఇంకెక్కడికన్నా అనుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఆస్ట్రేలియాకి లాంటి ఖండాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, మనకి సౌత్ ఈస్ట్లోనే ఆస్ట్రేలియా ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్గా వెళ్తాయి. తదుపరి రాశి సింహరాశి.
గురుగారు, మరి సింహరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి తెలియజేయండి. సింహరాశి వారు వార ప్రారంభంలోనే శుభకార్యాల్లో పాల్పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే శుభకార్య ప్రయత్నాల్లో వచ్చినప్పుడు ధనం కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనానికి తగినట్టుగా కూడా కొంత ఫైనాన్స్ కూడా జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అష్టమ శని ప్రభావాలు ఈ రాశి మీద పెద్దగా ఈ సంవత్సరం పనిచేయవని నేను చెప్పాను. అయితే వీరికి సింహరాశికి అష్టమంలో శని ఉండి కుజుడు నీచబడడం చేత, ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా నీచబడడం చేత వీళ్ళు అధికమైనటువంటి ఉత్సాహానికి వెళ్ళి, లేదా ఏదో చెప్తారు చూడండి, మనం పట్టకపోతే బాగుండదని ఓవర్ మొహమాటానికి వెళ్ళిపోయి, నలుగురు అత్యుత్సాహం కూడా కాదు, మొహమాటం, అతి మొహమాటానికి వెళ్ళి నిర్మమాటంగా కొంచెం తగ్గి ఉండాల్సింది కాస్త అతి మొహమాటానికి వెళ్ళి ధనం కొంచెం అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టి తమ యొక్క అంటే వాళ్ళలో మనం తక్కువ కాదు అని చూపించుకునే ప్రయత్నం వల్ల ధన నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే రూపాయి ఖర్చు కావాల్సిన చోట పక్కన 0 అయిపోతుంటాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ఫైనాన్స్ విషయంలో కొంచెం అవతల వాళ్ళు ఏం జోబులోంచి డబ్బులు తీసిందాక మీరు జోబులోంచి తీయకుండా వెయిట్ చేయడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. వీళ్ళు సహజంగా ఏంటంటే సింహరాశి వాళ్ళకి వాళ్ళు ఎదుటి వాళ్ళకి డబ్బులు తీసే లోపల వీళ్ళే ఆత్మాభిమానంతో తీసి ఖర్చు పెట్టేస్తుంటారు, మాట పడరు. కొంచెం కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అట్టని ఆ కన్జ్యూమ్ని కూడా జాగ్రత్తగా చేయాలి, ఎటబడితే అటు వినియోగం చేయకూడదు. ఆ వినియోగ ఖర్చు స్థానంలో కుజుడు నీచబడ్డాడు కాబట్టి పెట్టినా మీకు దానికి ఫలితం పెద్ద కనపడదు. కాబట్టి తెంపరతనం చూపించకూడదు. గురుగారు, సింహరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ మంత్రాల్ని పఠిస్తే వాళ్ళకి పరిస్థితులు అనుకూలిస్తాయంటారు? అలాగే ఇంకా ఏ దానాలు చేయాలంటారు? ఈ రాశి వారు కుజుడికి సంబంధించి అతి వ్యయం కాకుండా ఉండడానికి కోసం కందులు దానం ఇవ్వడం మంచిది. అట్లాగే ఈ వారం గురువుకి కనుక వీళ్ళు శనగలు దానం ఇస్తే మంచి శుభాలు పొందే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటిది ఎరుపు తెలుపు కలిసినటువంటి కలర్స్, గోల్డ్ కలరు అండ్ ఆకుపచ్చ వర్ణం కూడా మంచి శుభాన్ని కలిగిస్తుంది. లేత ఆకుపచ్చ, అరటాకులో లేతగా ఉంటుంది, అంటే ముదురు పచ్చ కాకుండా కొంచెం లేతగా పిస్తా కలర్స్ లాంటివి మంచి యోగాన్ని ఇస్తాయి. వీరు దైవపరమైనటువంటి ఆరాధనలో వీళ్ళు లక్ష్మీ పూజ చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవడం మంచి శుభాలు కలిగిస్తాయి. ఈ వారం వీరికి తూర్పు ఉత్తర దిక్కులు, అట్లాగే ప్రత్యేకంగా ఈశాన్యం వైపుకు ప్రయాణం, తూర్పు వైపు కానీ ఉత్తరం కానీ కాకుండా మధ్యలో ఉన్నటువంటి యారో లైన్ ఈశాన్యం వైపుకు ప్రయాణం మంచి శుభాలు కలిగిస్తుంది. తదుపరి రాశి కన్యారాశి. గురుగారు, కన్యారాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియజేస్తారా? కన్యారాశికి వార ప్రారంభంలోనే లగ్నంలో ఉన్నటువంటి కేతు దైవారాధనని సూచిస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ వారం ఎక్కువ భాగం దైవారాధన చేసుకుంటే శుభాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే వీరికి కేంద్రస్థానం 7వ ఇంటిలో 4 గ్రహాలు చతుర్థ క్రోటం ఏర్పడి, అది అందులో విశేషంగా శని పాపగ్రహం, రాహు పాపగ్రహం, బుధుడు లగ్నాధిపతి రాజ్యాధిపతి నీచబడ్డం, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం కుటుంబ భాగ్యాధిపతి. ఈ కారణాల చేత ఇవి ఏంటంటే ఈ వారం అంతా కూడా ముఖ్యంగా ఈ వారం విద్యార్థులకు చాలా బాగుంటుంది, ఉపాధ్యాయులకు చాలా బాగుంటుంది. కానీ ఎవరైతే వ్యాపారాలు చేస్తుంటారో వారు ఆ వ్యాపారాన్ని తొందరగా ముగించాలను, అంటే ఇందాక అనుకున్నాం చూసారా, తొందర పడకపోతే వారికి నష్టం, వీళ్ళు తొందర పడితే నష్టం. వీళ్ళు కొంచెం ఓపిక బట్టి జాగ్రత్తగా కొంచెం అవతల వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునేంత వరకు వీళ్ళు కొంచెం పట్టు విడుపులు ప్రదర్శించి జాగ్రత్తగా ఆ వస్తువుని విడవకుండా వీళ్ళు అనుకున్న రేటుకి దగ్గరగా వాళ్ళని తెచ్చే ప్రయత్నం చేయడానికి, దాంట్లో ఉన్న గొప్పతనాన్ని ఎలివేట్ చేయడం. లేదా వాడు ఉద్యోగస్తుడు అనుకోండి, బార్గెయిన్ సాగుతుంది, అరే జాబులు లేవంటున్నాడు, అవతలోడు ఏదో చెప్తున్నారు, భయపడిపోవాల్సిన పని. మీకు ఖచ్చితంగా జాబ్ అయితే ఈ వారం యోగాలు ఉంటాయి. సో కాబట్టి ఈ పేషెన్స్ని ప్రదర్శించి కొంచెం మీ ఏదైనటువంటి వస్తువు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లాగే ఈ వారం ఆకస్మికంగా ధనాదాయం సమకూరే అవకాశాలు కూడా కన్యారాశి వారికి ఉంది. అంటే మిగతా రాశులకి లేదా అంటే ఉన్నది, కానీ కన్యారాశి వారికి ఈ వారం యోగం ఉంది. ఎందుకంటే వార ప్రారంభంలోనే ధనస్థానంలో చంద్రుడు అన్స్టేబుల్గా ఉంటూ
తర్వాత నీచబడి తర్వాత చతుర్థంలోకి వెళ్తాడు. వారాంతంకి వచ్చేసరికి చతుర్థంలోకి వెళ్ళేటప్పటికే మంచి యోగాన్ని ఇచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. చంద్రగమనం మీద గురు దృష్టి, గురువు ఇంటిలో చంద్రుడు వెళ్ళడం, ఇటువంటి కారణాలు చాలా ఉంటాయి. సో ఏదైనప్పటికీ కూడా కన్యారాశిలో ఈ వారం కొంత ఆకస్మిక ధనాదాయానికే ఆస్కారాలు ఎక్కువ. గురుగారు, కన్యారాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ మంత్రాల్ని పఠించడం వల్ల వాళ్ళ పరిస్థితులు అనుకూలిస్తాయి, అలాగే ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయండి. లక్ష్మీనారాయణ మూలమంత్రం ఓం నమో నారాయణాయ లక్ష్మీనారాయణాయ నమః. ఈ మంత్రాన్ని బాగా చెప్పుకోవాలి. లక్ష్మీ కుబేర పూజ చేసుకోవడం చాలా శుభం. ఇంకొంచెం ధనం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనకధారా స్తోత్రం లాంటిది పారాయణ చేసుకోవడం మంచిది. లేత ఆకుపచ్చ రంగు చాలా శుభాన్ని కలిగిస్తుంది. ఉత్తర తూర్పు దిశ ప్రయాణాలు మంచి శుభాన్ని కలిగిస్తాయి. అట్లాగే పశ్చిమ దిక్కు ప్రయాణాన్ని కూడా, అంటే 3 డైరెక్షన్స్ కలిసి వస్తున్నాయి. నార్త్ పక్కన పెడితే, తూర్పు దక్షిణం పక్కన పెడితే తూర్పు ఉత్తర పశ్చిమాలు బాగా యోగిస్తున్నాయి. కాబట్టి దక్షిణ దిక్కులోంచి రాలేదనుకోవాల్సిన పని లేదు. 3 వైపుల్లో ఎక్కడో దగ్గర మీకు కొంత ధనం యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ వారం వీళ్ళు శీఘ్రంగా మనకి కొంచెం ధనం తొందరగా రావాలి అంటే చక్కగా వీళ్ళు బెల్లము, అరటిపండ్లు తొక్కలన్నీ నీట్గా తీసేసి చక్కగా అరటిపండ్లని ఒలిచి అక్కడ పెట్టుకొని దాంట్లో అంత బెల్లాన్ని కలిపి కొద్దిగా బియ్యం, నానబెట్టిన బియ్యాన్ని కూడా కలిపి ఈ వారంలో గోవుకి పెట్టడం చాలా శుభాన్ని కలిగిస్తుంది. దీన్ని కదలీ ప్రయోగం అని, అరటిపండుని మృత్యు బాధలు తొలగించేటువంటి బెల్లాన్ని దరిద్రంతో ఆరదోలుతుంది. అట్లాగే బియ్యము మనశ్శాంతినిస్తుంది, లక్ష్మీకరం, ఆయుష్నిస్తుంది. కాబట్టి ఈ నానబెట్టిన బియ్యాన్ని, అరటిపండుని, బెల్లాన్ని కలిపి గోవుకి చక్కగా పెట్టి పళ్ళెంలో పెట్టి అది తిన్నదాకా పళ్ళెం పట్టుకొని జాగ్రత్తగా తినిపించి తేవడం మంచిది. తదుపరి రాశి తులారాశి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ అంశాల్లో అనుకూలించబోతోంది, ఏ విషయాలలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది? తులారాశి వారికి ఈ వారం వారం ప్రారంభంలోనే చంద్రుడు రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి చిన్న చిన్న భీతి కలిగే అంశాలు కొంత ఉంటాయి. తర్వాత ధనస్థానంలో చంద్రుడు నీచబడ్డప్పుడు కొంత తొందరపాటుతనంతోనూ లేకపోతే ఏమరపాటుతనంతో ధనం చేజారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ధనం ఉన్న సంచిని ఎత్తుకొని పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ధనం క్యారీ చేయకపోవడమే మంచిది. ఈ వారం విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు లాంటివి తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు అట్లాంటి వెళ్ళకపోవడమే మంచిది. సాధ్యమైనంతవరకు ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి తప్పట్లేదు, ధనం ఎత్తుకొని పోవాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని పక్కన ఇంకొక వ్యక్తిని కూడా సపోర్ట్ తీసుకొని వెళ్ళడం చాలా శుభాన్ని కలిగిస్తుంది. అయితే అల్టిమేట్గా ఈ తులారాశిలో ఎవరైతే సినీ రంగంలో ఎవరైనా ఉంటే వాళ్ళకు నూతన అవకాశాలు మాత్రం తలుపు తడతాయి. ఊహించని విధంగా గతంలో కోల్పోయినటువంటి అవకాశం కూడా తలుపు తట్టచ్చు. వీరికి ఈ వారం వీరు బాగా మనసు పెట్టి చూస్తే వీరికి బూడిద వర్ణం చాలా బాగా కలిసి వస్తుంది. నలుపు, బ్లూ కలర్స్, బూడిద వర్ణాలు మంచి శుభాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లాభాలు సాధ్యపడతాయి. మానసికంగా ఉన్నటువంటి కొన్ని వేదనల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఏర్పడతాయి. అయితే వీరు ఈ వారం తప్పనిసరిగా వీరు చేసుకోవాల్సినటువంటిది కనకదుర్గాదేవి ప్రార్థన, అమ్మవారిని పూజించుకోవాలి. అంటే ఈ ధన నష్టం జరగకుండా ఉండేందుకు. అట్లాగే కార్తవీర్యార్జున ఉంటుంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనేటువంటి మంత్రాన్ని కనుక బాగా జపం చేసుకుంటే నష్టద్రవ్యం జరగకుండా చూసుకోవాలి. అలాగే ఏ దిక్కున వాళ్ళు ప్రయాణించాలి అంటారు? వీరికి పశ్చిమ దిశ ప్రయాణాలు, నైరుతి వైపు ప్రయాణాలు, దక్షిణ ప్రయాణాలు మంచి యోగాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లాభాలు కలిగించే అవకాశం. ఇంకా ఎటువంటి దానాలు చేయొచ్చు అంటారు వీళ్ళు? వీరు దానము అనేది చేయాల్సిన అవసరం కొంచెం తక్కువే ఈ వారం. అయినా కానీ కొంచెం శుభంగా ఉండడం కోసం చంద్రుడు నీచబడుతున్నటువంటి వేళ, అంటే 13వ తారీఖున మనం ఈరోజు ఉన్నాం, 15, 16 తారీఖుల ప్రాంతాల్లో వీళ్ళు ఏదైనా కొద్దిగా బియ్యం తీసుకొని వెళ్ళి దాంతో యథాశక్తిగా తాంబూలము, పండ్లు చేర్చి దానం ఇస్తే చంద్రుడి యొక్క నీచ దోషం, కుజుడి యొక్క నీచ దోషాలు తొలగిపోతాయి.
తదుపరి రాశి వృశ్చిక రాశి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియజేస్తారా? వృశ్చిక రాశిలోని వారికి అర్ధాష్టమ శని పూర్తిగా తొలగిపోయినాయి, యోగాన్ని ఇస్తున్నది వాస్తవం. అయితే రాశిలో చంద్రుడు వారమధ్యంలో నీచబడ్డప్పుడు మనస్తాపం కలుగుతుందంటారు, కానీ ఈ వారం మనస్తాపం కలగదు, ఆనందం కలుగుతుంది. నీచభంగత్వం ఏర్పడింది. వృశ్చిక రాశికి భాగ్యస్థానాధిపతి చంద్రుడు యోగాన్ని ఇస్తున్నాడు. చంద్ర కుజుల పరివర్తన జరుగుతుంది. 5వ ఇంటిలో బుధుడు నీచబడి శుక్రుడు ఉచ్చులో ఉండి నీచభంగ రాజయోగం ఏర్పడింది. రుణస్థానం తినే చోట సూర్యుడు ఉచ్చులో ఉండడం చేత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి కొంత ఆదాయం చూసే అవకాశాలు, ఆకస్మికంగా పనుల్లో వేగం పెరగడం స్పష్టంగా గమనించవచ్చు. ఫైనాన్షియల్గా మంచి యోగాలు కనపడతాయి. అట్లాగే అన్స్టేబుల్గా ఉన్నటువంటి కొన్ని విషయాల్లో స్టెబిలిటీ ఏర్పడుతుంది. నూతన గృహ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూల అంశాలు. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళు మరి ఏ దైవాన్ని ఈ వారం ప్రార్థించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి వాళ్ళ పరిస్థితులు అనుకూలించడం కోసం? వీళ్ళు ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం శివుడికి చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో సహా పూజ చేసుకోవడం మంచిది. శివాలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు అన్ని దర్శనాలు అవుతాయి. గౌరీ సుబ్రహ్మణ్య శివ పూజలు మంచి శుభాన్ని కలిగిస్తాయి. సో దానపరంగా చంద్రుడు కుజుడు నీచబడ్డారు కాబట్టి ఇంకొంచెం మంచిగా ఉండాలనుకుంటే కందులు అట్లాగే బియ్యం దానం ఇవ్వడం శుభాన్ని కలిగిస్తుంది. డైరెక్షన్ పరంగా వచ్చినప్పుడు వీళ్ళకి దక్షిణాగ్నేయం, దక్షిణ ప్రాంతం, అట్లాగే తూర్పు మంచి యోగాన్ని కలిగిస్తుంది. తెలుపు ఎరుపు కలిసినటువంటి ఒక కలరు, అట్లాగే రోజ్ కలర్, లైట్ పింక్ కలరు, అట్లాగే ఆరెంజ్ కలర్స్ మంచి యోగాన్ని కలిగిస్తుంది. తదుపరి రాశి ధనుస్సు రాశి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా అనుకూలించబోతున్నాయి? ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి? ధనుసు రాశికి చంద్రుడు నీచబడ్డప్పుడు ఆకస్మికంగా పనుల్లో వేగం పెరుగుతుంది. అష్టమ కుజుడు వల్ల వాహనం విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. పుత్ర సంబంధమైన విషయాల్లో యోగవంతమైనటువంటి వార్తలు ఉంటాయి. పిల్లలకు సంబంధించిన వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో మంచి యోగదాయక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే నూతన పెట్టుబడుల వైపుకి ఆకర్షితులయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. స్పెక్యులేషన్స్, లాటరీల ద్వారా ఊహించిన విధంగా కొంత ధనం సమకూరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మొత్తం మీద వీరికి కూడా ఒక యోగవంతమైన కాలమే నడుస్తుందని చెప్పాలి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఏ దైవ ప్రార్థన అలాగే ఏ మంత్రం పఠించడం వల్ల పరిస్థితులు అనుకూలిస్తాయంటారు? వీరు దక్షిణామూర్తి స్వామివారిని, అట్లాగే ప్రత్యేకంగా సూర్య భగవాను పూజ చేసుకోవడం చాలా శుభం. అట్లాగే విష్ణు అష్టోత్తరం కానీ, విష్ణు నారాయణ కల్పస్తుతి అని ఉంటుంది, అది కానీ చేసుకోవడం చాలా శుభాన్ని కలిగిస్తుంది. ఇక రంగుల పరంగా చూసినప్పుడు వీళ్ళకి యోగాన్ని ఇచ్చేటువంటిది బంగారు వర్ణం, పసుపు వర్ణం మంచి యోగాన్ని ఇస్తుంది. దాన్ని ఎక్కువగా పెట్టుకోవడం మంచిది. పసుపు, బంగారు వర్ణాలు ఎక్కువగా వాడుకోవడం. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళు ఏ దానాలు చేయడం వల్ల మంచిదంటారు? ఇంకా ఏ దిక్కున ప్రయాణం అనుకూలిస్తుంది? వీళ్ళకి డైరెక్షన్ పరంగా వచ్చినప్పుడు పడమర దిక్కు, తూర్పు, ఉత్తర దిక్కులు బాగా యోగాన్ని ఇస్తాయి. దానపరంగా ఇవ్వాలంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడికి సంబంధించి కందులు దానం ఇవ్వడమే తప్ప ఇంకా వేరే దానాలు ఏమి పెద్దగా అవసరం లేదు. అది కూడా వాహన ప్రమాదాలు లాంటివి అరికడుతుంది. దాంతోపాటు కొద్దిగా బెల్లం దానం ఇవ్వడం, ఉప్పు బెల్లం మృత్యు దారిద్రాలని నశింపజేస్తుంది. తదుపరి రాశి మకర రాశి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహన మూలకంగా లాభాలు ఉంటాయి. భూగృహ స్థిరాస్తులు అమ్మడం ద్వారా లాభాలు ఉంటాయి. అట్లాగే నూతన వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద యోగదాయకమైన కాలమే నడుస్తుందని చెప్పచ్చు. గురుగారు, వీరు ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ మంత్రాల్ని పఠించాలి, ఏ దానాలు చేయాలంటారు? అన్ని గ్రహాలు యోగవంతంగా ఉన్నప్పటికీ మకర రాశికి అష్టమాధిపతి సూర్యుడు ఆయుష్కారకుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ప్రాణగండాలు లేవు. ధనాధిపతి శని మిత్రక్షేత్రంలో ఉన్నాడు, ఏమి ఇబ్బంది లేదు. కానీ పంచమ అంటే సంతాన స్థానాధిపతి, అట్లాగే
రాజ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, అట్లాగే అష్టమాధిపతి షష్ఠ భాగ్యాధిపతి అయిన బుధుడు, వీళ్ళిద్దరూ నీచ ఉచ్చెల్ల పడ్డారు కాబట్టి సో బుధ శుక్రులకు సంబంధించి లక్ష్మీ నారాయణ పూజ మంచి శుభాన్ని కలిగిస్తుంది. అంతవరకు పూజ చేసుకోవడం మంచిది. ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ అల్టిమేట్గా మంచి యోగాన్ని ఇస్తుంది. ఆదిత్యాది నవగ్రహ స్తుతి చేసుకోవడం అంటే సూర్యుడికి సంబంధించి అట్లా నవగ్రహ శ్లోకాలు పఠించుకోవడం మంచిది. దానాల యొక్క అవసరం ఈ రాశి వారికి ఈ వారం లేదు. కానీ 7వ ఇంటిలో కుజుడు నీచ స్థితి ఉండడం చేత కుజుడికి సంబంధించి మాత్రం ఏదైనా కందులు దానం ఇవ్వడం మ్యాండేటరీ కాదు, కానీ ఇస్తే కొంచెం శుభాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి. మరి గురుగారు, వీళ్ళు ఏ దిక్కున ప్రయాణించాలి, ఏ రంగు దుస్తులు ధరిస్తే ఈ వారం అంతా కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయంటారు? మకర రాశి వారికి ఈ వారం బూడిద రంగు, నీలి రంగు, కొంచెం బ్లాక్ కలర్స్, అట్లాగే ప్రత్యేకంగా బంగారు వర్ణం చాలా బాగుంటుంది. అంటే వాస్తవంగా చూడాలంటే ఇప్పుడు ఒక బ్లూ కలర్ షర్ట్ మీద గోల్డ్ కలర్ ఏదైనా ప్రింట్స్ ఉండేటువంటివి అటువంటివి కలిపి మిశ్రమంగా వాడితే మంచి శుభాలు పొందొచ్చు. అంటే ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఆ బ్లాక్ మీద గోల్డ్ డ్రాప్స్ ఉన్నటువంటివి అట్లాంటి కలర్స్ ఎత్తుక్కొని చేసుకోవడం మంచిది. పశ్చిమ తూర్పు దిశలు చాలా బాగా కలిసి వస్తాయి. తూర్పు వైపుకి వెళ్ళడం కానీ పడమర వైపుకి వెళ్ళడం కూడా మంచి శుభాలు కలిగిస్తుంది. తదుపరి రాశి కుంభరాశి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉంది? వార ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి వార ప్రారంభంలో శుభకార్య రీత్యా ధన వ్యయం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో చిన్న చిన్న మాట పట్టింపులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే శుభకార్యం జరిగేటప్పుడు నలుగురు కలుసుకొని మాట్లాడేటప్పుడు ఏదో ఒక చిన్న చిన్న మాటల్లో అవతల వాళ్ళతో ఆ కమ్యూనికేషన్స్లో కానీ ఫోన్ ద్వారా సంభాషించడంలో కానీ ఎప్పుడో జరిగిపోయిన పాత విషయాల్ని అవి తిరిగి రిపీట్ చేసుకొని మనసుకి కష్టం కలిగేటువంటి విధంగా తయారు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఆ పాత విషయాలను ఎక్కువగా నెమరవేసుకోకపోవడం మంచిదని చెప్పాలి. ఎందుకంటే గతం గతః. సో మనం ఆహారం తెచ్చుకుంటాం, తినడానికి ఈరోజు పెట్టుకుంటాం. ఒకవేళ ఉదయం ఆర్డర్ ఇస్తే మధ్యాహ్నం చూస్తాం, బాగుందంటే తింటాం. సాయంత్రం మళ్ళీ వాసన చూస్తాం, బాగుందంటే పర్వాలేదు అనుకుంటాం. రేపొద్దున తినమంటే మళ్ళీ ఒక డౌట్ఫుల్గా వాసన చూస్తాం. అదే ఎల్లుండి తినమంటే తింటావా అసలు? సో కడుపుకు సంబంధించిన విషయంలోనే ఇన్ని జాగ్రత్తలు ఉంటే మెదడుకి వేసే విషయాల గురించి కూడా పాత విషయాలు అంత శుభాన్ని ఇవ్వవు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతకు మించి పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. ఆర్థిక పరంగా కొంత ధనం సమకూరే అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ప్రారంభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన చర్చల్లో శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కొంత ఆకస్మిక ధనం కూడా సమకూరే అవకాశాలు ఉంటాయి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి మరి ఈ వారం అంతా కూడా అనుకూలించడం కోసం ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ మంత్రాలు పఠించాలి, ఇంకా ఏ దానాలు చేస్తే బాగుంటుందంటారు? శివుడికి చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం విష్ణు వెంకటేశ్వర స్వామి కావచ్చు, విష్ణు సంబంధమైన దేవతలకు పూజ చేసుకోవాలి. ఇద్దరికీ చేసుకోవాల్సింది ఉంది. దాంతోపాటుగా వీళ్ళు ఈ డైరెక్షన్స్ పరంగా చూసినప్పుడు వీళ్ళకి నైరుతి వైపు ప్రయాణం పడే అవకాశాలు ఉంటాయి. అంటే దక్షిణం నైరుతి వైపుకి ప్రయాణాలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్తలుగా ఉండడం మంచి శుభాన్ని కలిగిస్తుంది. వాహనం నడిపేటప్పుడు ఏమర్పాటుగా ఉండకపోవడం ఇటువంటివి జాగ్రత్తను కలిగిస్తాయి. కాబట్టి ప్రయాణ సమయంలో భగవత్ ప్రార్థన చేసుకోవడం మంచి శుభాన్ని కలిగిస్తుంది. మృత్యుంజయ స్తోత్రం చేసుకోవడం కూడా శుభమే. ఆకస్మిక ప్రమాదాలు లాంటివి దరి చేరకుండా ఉంటాయి. ప్రాణహాని లేదు, కానీ అనవసరంగా ఏదో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఉంటుంది. వీరు యాజువల్గా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి కలరు వీళ్ళకి స్కై బ్లూ కలర్ బాగా కలిసి వస్తుంది. లేత బులుగు వర్ణం కూడా బాగుంటుంది. దాంతోపాటు వీళ్ళకి పసుపు, నిండు పసుపు అంటే చందనం కలర్ లాంటిది బంగారు వర్ణంలో ఉండేటువంటిది బాగా కలిసి వస్తాయి. ప్రత్యేకంగా వీరు పెరుగు అట్లాగే బెల్లం దానం ఇవ్వడం శుభం. పెరుగులో కుండలో పెరుగు పోసి దానం ఇవ్వడం, బెల్లాన్ని కూడా ఇవ్వడం కుదిరితే, లేదంటే బెల్లం పానకం అయినా సరే దానం ఇవ్వడం మంచిది. సో మజ్జిగ పానకం కూడా పెట్టి చలివేంద్రాల్లాగా ఇస్తుంటారు కదా, అట్లా ఇవ్వడం కూడా శుభస్కరమే. వీళ్ళకి మంచి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. చివరిగా మీనరాశి.
గురుగారు, మీనరాశి వాళ్ళు ఈ వారమంతా కూడా వార ఫలాలు వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి, ఏ ఫలితాలు సూచిస్తున్నాయి? మీన రాశి వారికి ఈ వారం శుభకార్యాలు ఇంట్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల రీత్యా కొంత ధన వ్యయం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే వ్యాపార విస్తరణ పరంగా కానీ తమ జీవితానికి సంబంధించి దీర్ఘకాలిక ప్రయోజనాల్ని ఆశించి చేసే పనులు సత్ప్రయోజనాన్ని ఇస్తాయి. వాక్కుని సమర్థవంతంగా వాడతారు. ఆత్మాభిమానాన్ని పెంచుకుంటారు. వారి స్వయం ప్రతిభని మరింత పటిమ పెంచుకునే అవకాశాలు ఉంటాయి. సహజంగా వాళ్లకు బర్డన్గా ఉన్న విషయాలు ఏదైనా ఉందనుకోండి, అంటే ఇది మనకి భరించలేము అనుకున్న విషయాల్లో ఒక స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ వారం. అంటే ఇన్నాళ్ళు ఉన్నటువంటి సపోజ్ ఒక భార్యాభర్తలు అనుకోండి, భర్త విషయంలో నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి, భార్య విషయంలో భర్తకి నచ్చని విషయాలు ఉన్నాయి. లేదు ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు, ఇద్దరి మధ్య మంచి సయోగ్యత ఉన్నప్పటికీ ఇతను మొహమాటంతో చెప్పలేకపోయి ఉండొచ్చు. అటువంటి భరించలేని అన్బేరబుల్గా ఉన్న విషయాల్ని ఈ వారంలో షార్ట్అవుట్ చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వ్యాపారాల్లో క్లారిటీ రావడానికి ఆస్కారాలు ఎక్కువ. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వారం ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ మంత్రాల్ని పఠించాలి, ఇంకా ఎటువంటి దానాలు చేస్తే మంచిది? వీరు ప్రత్యేకంగా ఈ వారం ఒక దైవాన్ని చెప్తున్నానమ్మా. ఇప్పటి వరకు బహుశా రాశి చక్రంలో ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు. మీన స్తుతి చేసుకోవడం మంచిది. అంటే మత్స్యాసనాయ సోమకాసుర వంజరాయ అణిమాజ్యష్ట విభూతి సిద్ధిం దేహి దేహి అనే మత్స్యయంత్ర మూలమంత్రాన్ని వీరు జపం చేయడం మీనరాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ మంత్రాన్ని ఈ వారం అంతా జపం చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకు ఒక శుభమైతే నేను చెప్పగలను. మంచి శుభాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం రాశిఫలాల్లో మీనరాశి వారికి ఎక్కువగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అయితే బాగా ఇబ్బందులు ఉన్నటువంటి ఇదే రాశికి ఇటువంటి తంత్రాలు చాలా చెప్పాను. సరే, కాబట్టి మత్స్యాసనాయ సోమకాసుర భంజరాయ అణిమాజ్యష్ట విభూతి సిద్ధిం దేహి దేహి అనేటువంటిది చెప్పుకోవడం. అట్లాగే మత్స్యరాజాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నో మీన ప్రచోదయాత్ అనే ఈ మంత్రం కూడా జపం చేసుకోవడం. ఇది గాయత్రి, కాకపోతే దీనికన్నా ముందు మంత్రం ఈజీగా ఉంటుంది. గాయత్రి అనుష్ఠానంతో చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికన్నా అదే బెటర్ అని అది చెప్పడం జరిగింది. వీరు దోషాలు తొలగిపోవడం కోసంగా దానాలు ఎట్లా ఉన్నా వీరు తప్పనిసరిగా ఈ వారం వాక్కు దానం మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాగ్దానాలు ఇవ్వకూడదు. ఓకే, అంటే బాగా ఉంది కదా అనేసి వాక్స్థానంలో సూర్యుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఓవర్ ప్రామిసెస్, అంటే వీళ్ళకి అన్నీ సమకూరుతాయి. ఇందాక అన్నట్టు వీళ్ళు తెంచుకునేటప్పుడు సరే షార్ట్ అవుట్ అయిపోతుంది కదా, మనం చేసుకుందాంలే, వ్యాపారంలో మనకు వచ్చేస్తుందని వాళ్ళు అడగకపోయినా ఇదిగో నువ్వు దానికి ఇంత ఖర్చు పెట్టావు, దానికి ఇంట్రెస్ట్ కూడా నేనే ఇచ్చేస్తాలే, అట్లాంటి లూజ్ మూడ్స్ వాగ్దానం చేయకూడదు. సో వాగ్దానం తప్ప ఏ దానం చేసుకున్నా మంచిదే. ఓకే గురుగారు, ఈ వారం అంతా కూడా మీనరాశి వాళ్ళు ఏ దిక్కున ప్రయాణిస్తే అనుకూలిస్తుంది, అలాగే ఏ రంగు లక్కీ కలర్ అంటారు? తెలుపు ఆకుపచ్చ వర్ణ దుస్తులు బాగా యోగం ఇస్తాయి. అట్లాగే మిశ్రమ వర్ణాలు అన్నీ కలిసిపోయినటువంటి వర్ణాలు కూడా మంచి శుభాన్ని కలిగిస్తాయి. అంటే తెలుపులో అన్ని రకాలుగా కలిసిపోయి డిజైన్గా ఉండి ఉన్నటువంటి వస్త్రాలు కూడా యోగాన్ని కలిగిస్తాయి. ఉత్తర దిశ తూర్పు దిశ ప్రయాణాలు శుభాన్ని కలిగిస్తాయి. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి తల్లి. చూశారు కదండి, ఈ వారం అంతా కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకున్నాం. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.